హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. రువాబ్జా ఈ పేరు వినగానే మన శరీరమే కాదు హృదయము చల్లబడుతుంది. ఇదొక ప్రఖ్యాత శీతల పానీయం అంటే కూల్ డ్రింక్. ఈ దేశపు వేసవి ఔషధం. దశాబ్దాలుగా ఈ దేశ సంస్కృతిలో భాగమైన తీయని అనుభూతి. వేడుక ఏదైనా మన ఆతిథ్యానికి ఆప్యాయతకు ఇదొక ప్రతీక. అన్నింటికీ మించి భారతీయుల మధ్య కులమతాల అంతరాల్ని తుడిచేసిన ఓ మధురమైన స్మృతి. అలాంటి స్వచ్ఛమైన పానీయాన్ని ఎవరైనా షర్బత్ జిహాద్ అంటే అది ఎంతటి దిగజారుడుతనం చెప్పండి. తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఓ చల్లటి పానీయానికి సైతం మతం రంగు పులిమి విద్వేషపు మంటల్లో మరిగించ చూడటం ఎంతటి ఏహ్యమైన చర్య. వాళ్ళు షర్బత్ అమ్ముతున్నారు, మనం అమాయకంగా తాగుతున్నాం. ఆ డబ్బుతో మసీదులు మదర్సాలు కడుతున్నారు. ఇది షర్బత్ జిహాద్ అంటున్నారు యోగా బాబా రామ్దేవ్. ఆయన తన పతంజలి గ్రూప్నకు చెందిన ఓ గులాబీ షర్బత్ ప్రమోషన్స్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎంత ద్వేషపూరితం! ఇంతకు మించిన నిరాధారమైన నిందారోపణ మరొకటి ఉంటుందా? షర్బత్ అనేది ఏది ఓ మతానికి సంబంధించింది కాదు. అది మన ఆహార పానీయాలలో అంతర్భాగం. దాన్ని ద్వేషపు మంటల్లో మరిగించడం సమ్మతం కాదు. బాబా తన ఉత్పత్తులను ఎంతైనా ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ అది ఇతర బ్రాండ్లను కించపరచడం ద్వారా మాత్రం కాదు. ఇందుకోసం నీచపు వ్యాఖ్యలకు దిగజారటం, మత విభజనకు సైతం తెగబడటం దుర్మార్గం, నీతి బాహ్యం. షర్బత్లో విద్వేషం అనే విషయం కలిపే కుతంత్రం, షర్బత్ జిహాద్ లాంటి పదాలు నేరుగా సామరస్యంపై ప్రభావం చూపిస్తాయి. ఒక పానీయం తయారు చేసే సంస్థ వెనుక ఉన్న వ్యక్తుల మతాన్ని ఆధారంగా చేసుకుని వారి ఉత్పత్తి మీద నింద వేయటం వల్ల ఆ ఉత్పత్తుల మీదే కాదు మనుషుల మధ్య కూడా నమ్మకాలు దెబ్బతింటాయి, సమాజం చీలిపోతుంది. బాబా రామ్దేవ్ వ్యాఖ్యలు నిస్సందేహంగా కొందరి భావోద్వేగాలపై దాడి, మతాలను రాజకీయాలకు వాణిజ్య ప్రయోజనాలకు సాధనాలుగా వాడుకునే దుశ్చర్య. ఇలా మతం అనే శక్తివంతమైన భావోద్వేగపూరితమైన అంశాన్ని వ్యాపార రాజకీయాల్లోకి లాగటం మానవతా విలువలకే విరుద్ధం. ఒక దేశపు సంస్కృతిలో కలిసిపోయే వస్తువులు అరుదుగా ఉంటాయి. అవి మతాన్ని మించిన మమకారాన్ని తెచ్చిపెడతాయి. రువాబ్జా అలాంటి ఒక అపురూపమైన పానీయం. దాని పేరు ఉర్దూ భాషలో ఉండొచ్చు, కానీ దాని రుచికి భాషా భేదాలు లేవు. అదొక ఇంట్లో కాదు, దేశంలోని కోట్లాది కుటుంబాల్లో కనిపించే చల్లదనం. ఆ చల్లదనాన్ని ఇప్పుడు రాజకీయ వాణిజ్య వేడిలో కాల్చాలనుకోవటం ఎంత హేయమైన భావన. ఇలాంటి వికారపు వ్యాఖ్యలు ఈ బాబాకు ఓ అలవాటుగా మారాయి. అలోపతి వేస్ట్, మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారు వంటి మాటలు ఆయన వికార స్వభావానికి అద్దం పడతాయి. ఇప్పటికే ఆయన వ్యాపార ప్రకటనల తీరు పతంజలి సంస్థ నమ్మకాన్ని దెబ్బతీసింది. కోవిడ్ కాలంలో కొరోనిల్ అనే ఔషధాన్ని కోవిడ్ చికిత్సగా ప్రమోట్ చేయటం ప్రజల భయాలను సొమ్ము చేసుకోవడమే. దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, చివరికి WHO సైతం ఈ ప్రకటనను ఖండించగా ఆయన తన ప్రకటనలను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా పతంజలికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆరోగ్యానికి హానికరంగా ఉండే అసత్య ప్రకటనలు చేస్తే ఒక్కో ఉత్పత్తిపై ₹1,00,00,000 జరిమానా విధించవచ్చని వ్యాఖ్యానించింది. ప్రచారం పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని లాభాల కోసం తాకట్టు పెట్టలేమని స్పష్టం చేసింది. అయినా ఆయన ఏ గుణపాఠము నేర్వలేదు. ఈ తాజా వ్యాఖ్యలు ఓ ఉదాహరణ. స్వదేశీ ఉత్పత్తులు, సంప్రదాయ వైద్యం అంటూ యోగాను, ప్రజల విశ్వాసాలను తన వాణిజ్య లక్ష్యాలకు మార్కెటింగ్ సాధనాలుగా వాడుకోవటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం చాలా ప్రమాదకరమైన పోకడలు. ఇప్పటికైనా రామ్దేవ్ బాబా తన ప్రచార విధానాలను పునఃపరిశీలించుకోవాలి. తనకు గౌరవాన్ని, తన ఉత్పత్తులకు నమ్మకాన్ని, ప్రచారాన్ని తెచ్చేది విద్వేష భాష కాదు, విశ్వసనీయత మాత్రమే అని గుర్తించాలి. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే నిజాయితీ, పారదర్శకత, శాస్త్రీయ ధృవీకరణ తప్పనిసరి. కానీ అందుకు భిన్నంగా వ్యాపార ప్రచారాల కోసం మతాన్ని వాడుకోవడం ఎలా సముచితం? ఈ రకమైన ద్వేష భాష స్వచ్ఛమైన సహజీవనాన్ని అసహ్యంగా మార్చేస్తుంది, సమాజంలో విభజనకు దారితీస్తుంది. బాబా వ్యాఖ్యల లక్ష్యం వ్యాపారం మాత్రమే కాదు, ఒక మతం మొత్తంపై కస్టమర్ జిహాద్గా ముద్ర వేయటం కూడా. పౌర సమాజం దీన్ని సహించకూడదు. రువాబ్జా ఓ పానీయం మాత్రమే కాదు, అది సమిష్టిగా మనమందరం పంచుకున్న చల్లని అనుభూతి. దానిపై మతపు మురికి చల్లే చర్యలు అవాంఛనీయం.